రైతు బంధు గుర్తున్నదా? టింగు టింగుమని పడుతున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా? ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, తర్వాత మళ్ళా రాదు. పార్లమెంట్ అప్పుడు పడ్డది, మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమందికి వేసినాడు. అది కూడా ఏం చేసినాడు? కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం. ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఒక్కొక్క రైతుకు ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి మొన్న 12,000 ఇచ్చిండో, ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3,000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున బాకీ పడ్డాడు. అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నది, మరి నేను 1,00,000 రూపాయలు కాదు దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు 8 లక్షల పెళ్లిలైనాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా? అడుగుదామా? అట్లాగే వికలాంగులకు చెప్పినాడు కేసీఆర్ గారు, మీకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ బాకీ కార్డు రేపు గ్రామ గ్రామానికి పోవాలి, గడప గడపకు పోవాలి, మనిషి మనిషికి పోవాలి. ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది. ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మరి వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు, 100,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సహజంగానే ఓటుకు 5,000 ఇచ్చినా ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే, ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి, ఏం తప్పులేదు. కానీ బాకీ కార్డు ముంగట పెట్టండి. కొడుక 5,000 ఇచ్చినావు, మరి మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాల. కొడుక 2,000 ఇచ్చినావు, మరి మిగతా 53,000 ఎప్పుడు ఇస్తావు, ఏం సంగతి అని అడగాల. మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి 55,000 ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి, తులం బంగారం ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి.